తిరువళ్ళువార్ మహాభక్తుడు, జ్ఞాని. ఆయన భార్య వాసుకి కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నె నిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటిని గాని సూదిని గాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి, మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కానీ మీరెప్పుడు దొన్నెలో నీరు కాని సూది గాని ఉపయోగించడం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కనే పెట్టమనటంలో ఆంతర్యమేమిటి అని అడిగింది. తిరువళ్ళువారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశ్యం. నీవు ఏనాడు పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కింద పడేయలేదు. అందుకే సూదిని నీటిని ఉపయోగించే అవసరం రాలేదన్నాడు. స్వస్తి.